రజనీ గారు, ఏంటి భారతీయ జనతా పార్టీ పెద్దలను కూడా కలిసి కూటమిలోకి తీసుకొస్తాను, వైసీపీని దించాలంటే అందరం కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఓపెన్ గానే. ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, ఎప్పుడు కలుస్తున్నారు, ఎప్పుడు ఒప్పిస్తున్నారు, ఎప్పుడు తెస్తున్నారు కూటమిలోకి భారతీయ జనతా పార్టీని? భారతీయ జనతా పార్టీ రావాలని అన్నయ్య ప్రతి స్టేట్మెంట్ లోను, ప్రతి మీటింగ్ లోను చివరాఖరిలో చెప్పే పదం అండి. బట్ ఈ రోజు సీట్ల కేటాయింపు కూలంకషంగా జరిగిపోతుంది. 175లో ఎవరికి ఎన్ని స్థానాల్లో డిస్కషన్ అయిపోతుంది. వాళ్ళ కలిసే ఉద్దేశం ఉంటే ముందుగా బీజేపీని కలిసి తర్వాత సీట్ల కేటాయింపు చూసుకోవాలి. బట్ ముందుగానే సీట్ల కేటాయింపు డిస్కషన్ ఇన్నిసార్లు భేటీలు జరుగుతుంది, ఇంకా బీజేపీని కలవలేదు కాబట్టి ఏదో కొద్ది గ్యాప్ ఉన్నట్టుగా నా మనసుకైతే అనిపిస్తుందండి. బట్ పార్టీ స్టాండ్ కొంచెం ఎలాబరేట్ చేయాలి మీరు దాన్ని. అయ్యో పార్టీ స్టాండ్ అయితే బీజేపీ వస్తుందేమో అని అంటారండి. ప్రయత్నమే జనసేన చేస్తుందని కదా, మీరు ఆల్రెడీ పార్ట్నర్ గా ఉన్నారు కదా ఎన్డీఏలో. సరే, ఎన్డీఏలో పార్ట్నర్ గా ఉంటే 175 చోట్ల మా సీట్లకే కేటాయింపుకి ఇంకా డిస్కషన్ జరుగుతుంటే మరి బీజేపీ ఎక్కడ పోటీ చేయాలని డిస్కషన్ ఎందుకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు? అంటే బీజేపీ కలిసి వస్తుందా, కలిసి రావట్లేదా అనే విజన్ నేరోగా ఉంది. అంటే దానికి ఏ క్లారిటీ లేదన్నమాట. అంటే జనసేన కూడా వెళ్ళి కలిసిన తర్వాత కూడా రెస్పాన్స్ లేదు కాబట్టి వదిలేశారా, లేకపోతే వాళ్ళు నేరోగా ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టించుకోవట్లేదా ఏంటి? అంటే మీ వైపు నుంచి జరిగిన ప్రయత్నం ఏంటి, వాళ్ళ వైపు నుంచి వచ్చిన కరెస్పాండెన్స్ ఏంటి అసలు? సార్, ఆయన ఏమన్నా నరేంద్ర మోడీ గారు ఏమన్నా నాతో మాట్లాడారా నేను క్లారిటీ ఇవ్వడానికి? మాట్లాడారు, మన న్యూస్ పేపర్స్ చెప్తున్నాయి కదా. కాదు, మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు, పార్టీగా నడ్డా గారితో మాట్లాడతారుగా, పొలిటికల్ డిస్కషన్స్, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తారు లాంటి వార్తలు కూడా చాలా కాలంగా వస్తున్నాయి. బట్ అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఎస్ సార్, కానీ ఏదైతే అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే సార్, ముందు స్టాండ్ ఆఫ్ బీజేపీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి బీజేపీకి ఎన్ని సీట్లు కావాలో డిక్లేర్ చేసుకున్నాక బీజేపీతో కూర్చున్నాక సీట్ల డిక్లరేషన్ జరగాల. బట్ ఇంకా సార్ బీజేపీ అంటే ఢిల్లీ దాకా పోయి రాలేదు. బట్ ఇక్కడ సీట్ల డిక్లరేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ 175లో మాకు ఎన్ని స్థానాలు వచ్చినాయో ఒక సోషల్ మీడియాలో, ఒక టాప్ మోస్ట్ సోషల్ మీడియాలో వచ్చిందని మీరే చెప్తున్నారు. సో ఈ డిస్కషన్ కి సోషల్ మీడియా కాదు, మెయిన్ మీడియాలోనే వచ్చింది. తర్వాత మనం ఢిల్లీకి వెళ్ళాక మరి ఈ కేటాయింపు ఇంకొంచెం పెరుగుతుందా, తగ్గుతుందా, అసలు ఇది అది ముందు చేసి తర్వాత ఇది చేయాలా, ఇది తర్వాత అది చేయాలా అనేది క్లారిటీ లేదండి. ఎనీవే బీజేపీ కలిసి రావాలని ప్రతిసారి అన్నయ్య చెప్తున్నారు. బట్ బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా ప్రయాణం ఆగదేమో అని నా ఉద్దేశం అండి. ఎనీవే రాష్ట్ర ప్రయోజనాల కోసం అని అన్నయ్య పలుసార్లు వాడుతున్నప్పుడు మరి బీజేపీ వల్ల రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తీరుతాయి అనుకుంటారా, లేకపోతే సెంట్రల్ సపోర్ట్ కూడా ఏదో ఒకటి కావాలనుకుంటారా? వాట్ ఎవర్ ఇట్ మే బి, ద స్టాండ్ ఇస్ గోయింగ్ ఆన్ డిస్కషన్, ద డెసిషన్ ఇస్ గివెన్ బై ద ఫైనల్ డెస్టినీ అండి. సో ఆ డెస్టినీ అనేది అన్నయ్య మీటింగ్ లో చెప్తారు. అప్పటి వరకు మా స్టాండ్ చాలా చిన్నది కాబట్టి మాకున్న అనుభవంలో ఈ సీట్ల డిక్లరేషన్ కంటే ముందుగానే బీజేపీతో మాట్లాడడం అయ్యాక డిక్లేర్ చేస్తారు. బట్ ముందే సీట్లు డిక్లరేషన్ జరుగుతూ ఉంది అంటే బీజేపీ దూరం ఉండేమో అని అనిపిస్తుందండి. ఓకే, మీరు చాలా బోల్డ్ గా చెప్పారు, చాలా హానెస్ట్ గా మాట్లాడారు నిజానికి.